అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం మరల గ్రామాల్లో ఇంటింటికి తిరిగి వైకాపా పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని మాజీ మంత్రి రాజోలు నియోజకవర్గ ఇన్ఛార్జి గొల్లపల్లి సూర్యారావు అన్నారు. సకినేటిపల్లి మండలం అంతర్వేది గ్రామంలో పార్టీ నియోజకవర్గ పరిశీలకులుగా బాధ్యతలు చేపట్టిన కర్రి పాపారాయుడుతో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకుని 4 రోడ్ల కూడలిలో పార్టీ జెండా ఆవిష్కరించారు. క్యూఆర్ కోడ్ను ప్రారంభించారు. అనంతరం పార్టీ కార్యకర్తలతో కలిసి గ్రామంలో పర్యటించారు. చేశాను. అలాగే మీరందరూ ఓట్లేస్తే నేను కూడా ఈ రాష్ట్రంలో నాయకునిగా నిలబడి ఉన్నాను 40 సంవత్సరాల నుంచి. చేత మీ అందరికీ మరొకసారి ఈ రాజోలు నియోజకవర్గానికి సుదీర్ఘ రాజకీయ అనుభవం. వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టినప్పటి నుంచి ఈనాటి వరకు ఒక క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తగా పనిచేస్తూ అనేక నియోజకవర్గాల్లో పార్టీ యొక్క ఐక్యతకు విజయానికి కృషి చేసినటువంటి ఒక సాధారణమైనటువంటి కార్యకర్తను జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించి ఇవాళ రాజేంద్ర నియోజకవర్గానికి ప్రతిష్టలుగా పంపించి ఈనాడు మాకు అత్యంత పుణ్యక్షేత్రంగా భావించే అతి పురాతనమైనటువంటి దేవాలయంగా పేరొందినటువంటి లక్ష్మీ నరసింహస్వామి వారి సన్నిధిలో మేమందరూ పూజలు చేసుకుని స్వామివారికి మేము నమస్కరించుకుని మా నక్కా రామారావు అని ఒక సీనియర్ వైఎస్ఆర్సీపీ మెన్ రాజోలు నియోజకవర్గానికి ప్రచార కమిటీ చైర్మన్ గా ఉన్నటువంటి నక్కా రామారావు గారి ఇంటి దగ్గర, అదేవిధంగా ఈ గ్రామ సర్పంచి